ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 2 ఏళ్లకు ఒకసారి తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి మహోత్కృష్టమైనటువంటి జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అసలు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి రావటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక్కసారి ఈ జాతర వైశిష్ట్యం, అలాగే అమ్మవారికి ఎక్కడి నుంచి మొక్కుకున్నా అంటే వెళ్ళక్కర్లేదు, ఎలా ఉంటారో మనం చూడక్కర్లేదు, కానీ ఎక్కడి నుంచి మొక్కుకున్న అమ్మవారి కోరిక తీర్చడం ఏంటక్క అద్భుతం కదా. ఆ అమ్మవారి నాకు త్రినయనం ఇచ్చింది. వెరీ గుడ్. కానీ నేను ఇంకా మొక్కు తీర్చలేదు. బైదివే ఈసారైనా తీర్చుకోవాలి. చెప్పండి అక్క. ఒకటి కాదమ్మా, రెండోది కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత వద్దు కానిలే అని అమ్మవారు. ఆవిడకి ఎప్పుడు తీసుకోవాలో తెలుసు. అంతే కదా, ఇప్పుడు తీర్చేయాలి ఇంకా ఖచ్చితంగా. మీరే కొంచెం ముందుకెళ్ళి నా చేత తీర్చేలాగా కొంచెం అట్లాగే అట్లాగే తప్పకుండా ష్యూర్ గా మేడారం వెళ్దాం అయితే. అట్లాగే రైట్ అక్క. ఒక్కసారి చెప్పండి, ఈ అంటే ఇంత ప్రామినెంట్ గా లేకపోతే ఇంత ఖచ్చితంగా అమ్మవారికి అంత పవర్ఫుల్ గా ఉండటానికి గల కారణం ఏంటి? ఎట్లా అమ్మవారికి దండం పెట్టుకోవాలి? ఇవన్నీ ఒకసారి తప్పకుండా చెప్తాను పద్మిని. ప్రకృతిని గనక పూజిస్తే ఎలా వరం ఇస్తాడు భగవంతుడు. ప్రకృతి మాత ఎలా, వనదేవతలు అని అంటారు. వనదుర్గ అమ్మవారిది కూడా స్తోత్రాలు అవి ఉంటాయి. అసలు వనదుర్గ హోమం చేస్తూ ఉంటే ఎంత వైబ్స్ తెలిసిపోతూ ఉంటుంది అనమాట మనకి. అంటే ఏంటి, అమ్మవారు వనంలో అంటే ప్రకృతిలో మమేకమై ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సమ్మక్క సారక్క గురించి చెప్పాలి అని అంటే గనక, పన్ను కట్టేస్తే పని అయిపోతుంది కదా, ఏ బాధ ఉండదు. ఆయన ప్రతాపరుద్రుడు పన్ను విధిస్తే కరువు కాటకంలో పన్నును విధించకూడదు. ఈ కథ మనకి ఎలా కనిపిస్తుంది అంటే, అధికార వ్యామోహంతో గనక, అధికార దర్పంతో, అహంకారంతో గనక రాజు ఎవరైనా సరే గనక ఇలా చేస్తే అసలు సమూలంగా రాచరికాన్ని ఎట్లా నిర్మూలిస్తాడు సాటన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా? సాటన్ చూసి 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 ఆయన అన్ని లెక్కలేస్తూ ఉంటాడు కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ప్రజలు పాలించుకుంటే బాగుంటుంది. అక్కడి నుంచే మార్పు వచ్చింది. అప్పటి నుంచే మార్పు రావడం అనేది స్టార్ట్ అయింది. అంటే రాచరికము అనేది నెమ్మదిగా నిర్మూలన అయిపోయింది అని అంటే గనక దీనివల్లనే. ఎప్పుడైతే రామరాజ్యంగా కాకపోయినా కనీసం అయ్యో కరువు కాటకంలో ఉన్నప్పుడు బోలెడు ధనాగారం ఉంటుంది, వాళ్ళు చేసే దాంట్లో కొంచెం తగ్గించేసుకుంటే చాలు దేశాన్ని రాజ్యాన్ని నడపడానికి. అలా కాకుండా ఖచ్చితంగా నువ్వు పే చేయాల్సిందే. అందులో ఏమాత్రం లేని వాళ్ళు గిరిజనులే, ఆకులు అలుములతోనూ పండ్లతోనూ కడుపు నింపుకునే వాళ్ళు. నిజంగా చెప్పాలి అని అంటే వనానికంటే అమ్మవారికి దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ కథ చదువుకుంటుంటే. వీళ్ళు ఇంకా ధైర్యంగా యుద్ధం చేయడం అనేది వాళ్ళని, ఆ ధైర్యమే వాళ్ళని అమ్మవార్లుగా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తే గనక ప్రతి తల్లి కూడా అపర కాళిక అవుతుంది తన పిల్లల దగ్గరికి వస్తే. అవునా కాదా? నన్నంటే అనండి కానీ నా పిల్లల్ని అనద్దు, నా కుటుంబాన్ని అనద్దు, మా వారిని అంటారా మీరు, నన్ను తిట్టినా పర్వాలేదు కానీ నా మా ఆయన అంటే నేను ఊరుకోను అంటా. నేను డైరెక్ట్ గా చెప్తా. ఆయన జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్తా, చాలా బ్లంట్ గా చెప్పేస్తా. అంటే ఏంటి, మన కుటుంబాన్ని కాపాడుకునేటప్పుడు మనలో కాళిక కూడా బయటపడుతుంది. అలానే అక్కడ కూడా అమ్మవారు ఆ వాళ్ళల్లో అలా బయటపడింది అని చెప్పుకోవచ్చు. అది సుస్థిర స్థానంగా ఈ ధైర్యం అనే దానికి ఒక పీఠం ఏర్పాటు చేస్తే, ఆ ధైర్యం అనేది 10 మందిలోనూ నిండి వాళ్ళ కోరికలు నిండుతాయి, తీరుతాయి అని చెప్పి అమ్మవారే అక్కడ ధైర్యం రూపంలో పీఠం వేసుకుని కూర్చుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతం. అమ్మవారే పలికిస్తున్న మాటగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఎందుకు అనంటే, సమ్మక్క సారక్క అనంటే చాలా రోజుల క్రితం, ఒక 10 years బిఫోర్, ఒక అబ్బాయి ఉండేవాడు మా ఇంట్లో రెంట్కి, రాజేందర్ అని చెప్పి. ఆ అబ్బాయి అన్నాడు, మా చెల్లెల జీవితం చాలా బాగుండాలి అని చెప్పి దండం పెట్టుకొని, నేను బెల్లం ఇచ్చొచ్చాను, దండం పెట్టుకున్నాను, నేను ఇస్తాను, బంగారం ఇస్తాను. బెల్లం అనకూడదు, బంగారం అన్నమాట. అమ్మవారికి బంగారం సమర్పించుకుంటా అని చెప్పి నేను దండం పెట్టుకొని వచ్చాను అంటే, అతను కేవలం మమ్మల్ని అక్క అక్క అని పిలిచేవాడు అంతే. కానీ ఈ రోజున మా చెల్లెలు చాలా సంతోషంగా ఉంది.
ఎప్పటికైనా సరే అమ్మవారు తీరుస్తారు అని తీరుస్తారు. చెప్పేది ఖచ్చితంగా మనం మేము దండం మొక్కుకున్నామండి మా పెట్టుకోవచ్చు. కోరిక తీరలేదనంటే దానికి కొంచెం సమయం సమయం ఇవ్వాలి. ఇవ్వాలి. ఉమ్, ఉమ్, అలాగే అమ్మవారి మీద ప్రగాఢ విశ్వాసం ఉండాలి. ఉమ్, ఆ అబ్బాయి చెప్తున్నప్పుడు అవునా అని అన్నాను నేను. ఏమో 2 చేతులు ఎత్తి అమ్మా నిజంగా ఆ అబ్బాయి దండం పెట్టుకున్నాడు. నేను కూడా దండం పెట్టుకుంటున్నాను అని గనక నేను పెట్టుకునుంటే ఇంకా తొందరగా అయ్యేదేమో. ఉమ్, నేను చెప్తున్నాను నీకు. ఉమ్. అవునా అప్పుడు మనకు తెలీదు కదా తెలీదు సమ్మక్క కదా. సారక్కన. అవునా అలా దండం పెట్టుకుంటేనా మంచి పని చేశావు అని అనుకున్నాను గానీ, నేను కూడా పెట్టుకుంటే అయ్యేదేమో ఇంకా ఉమ్, ఫాస్ట్‌గా. ఉమ్. అర్థమైందా అంతే నీకు? అంతే. ఎక్కడున్నా గానీ ధైర్యము అనే రూపంలో అమ్మవారికి మనకు అండగా ఉండాలి అని అంటే గనక, మనలో నమ్మకం అనేది యాడ్ అవ్వాలి. ఓకే. 2 చేతులు ధైర్యం, నమ్మకమే ఈ 2. ఉమ్. ఆ! అమ్మ నువ్వున్నావు అనే నమ్మకం, అమ్మ నువ్వున్నావు అనే ధైర్యం. ఆ. ఈ 2 ఆ ధైర్యానికి, నమ్మకానికి ప్రతిరూపాలే సమ్మక్క, సారక్క. అద్భుతం. అంటే మేము ఆడవాళ్ళమైనా సరే, మేము పోరాడతాము. ఈ పన్ను మేము కట్టము అనే ధైర్యము. హ్మ్. మేము పోరాడితే ఎలా అయినా సరే ఆయన మనకి దారికొస్తాడనే నమ్మకము. హ్మ్. ఈ 2 అక్కడ పీఠం మీద ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పనవుతుందని నమ్మండి. ఎలా అక్క? ఎలా దండం పెట్టుకోవాలి? ఇప్పుడు సుదూర ప్రాంతాల్లో ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు రాలేని వాళ్ళు. మేము దండం పెట్టుకుంటాం అమ్మవారిని, మేము నమ్ముతాము. ఎలాగా? అలాగే తర్వాత బంగారాన్ని ఎలా సమర్పించాలో ఒకసారి చెప్పరా? తప్పకుండా చెప్తాను. హ్మ్. మీరేం చేస్తారు అనంటే 2 చేతులు ఎత్తి హ్మ్. దండం పెట్టండి. ఇప్పుడు గూగుల్‌లో సమ్మక్క సారక్క ఇమేజెస్ అని కొట్టండి. హ్మ్. అవి చక్కగా నిక్షిప్తం చేసుకోండి మీ కళ్ళల్లో. 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మ ధైర్యానికి, నమ్మకానికి మీరు ప్రతీకలు కాబట్టి అదే ధైర్యంతోనూ, నమ్మకంతోనూ నేను దండం పెట్టుకుంటున్నా. నాకు ఈ పని జరిగిపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీరే అది నా దగ్గరికి వచ్చేటట్టుగా చూడండి. ఆ పని అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి దండం పెట్టుకోండి. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఓకేనా? ఖచ్చితంగా మీకు పని అవుతుంది. హ్మ్. బెల్లం ఎలా సమర్పించాలి హ్మ్. అనుకుంటే గనుక బెల్లం అని ఎందుకు చెప్తున్నాను అంటే బంగారం అంటే భయపడతారు తెలియని వాళ్ళని. హ్మ్. బెల్లం అని అంటున్నా. బంగారం ఎలా సమర్పించుకోవాలంటే ఎంతో కొంత బంగారాన్ని తీసుకొస్తామమ్మా అని చెప్పుకోవచ్చు. హ్మ్. కొంతమంది నిలువెత్తు నిలువెత్తు. బంగారాన్ని ఇస్తామని కూడా దండం ఎంత పెట్టుకుంటారు. బరువు ఉంటే అంత ఎంత బరువు. బరువు ఉంటే అంత బంగారాన్ని బెల్లం. ఇస్తా అని కూడా దండం పెట్టుకుంటారు. హ్మ్. అది మీ ఇష్టం. మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా దండం పెట్టుకోండి. హ్మ్. తప్పకుండా మీకు పని అవుతుంది. తెలంగాణలో ఒక చాలా ఇంపార్టెంట్ నేను చూసా చాలా అంటే అందమైనదుంది. ఏంటి అనంటే ప్రకృతిని మమేకం చేసుకొని పూజించడం. అవును. మీరు బతుకమ్మ చూసినా సరే, సమ్మక్క సారక్క చూసినా సరే. అవును. 2 ఈవెంట్స్ కూడా గవర్నమెంట్ చాలా చాలా వైభవోపేతంగా. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా. ఆ జాతరని ఎనేబుల్ చేసుకుంది. హ్మ్. యెస్ ఇట్స్ అవర్స్ అని చెప్పి హ్మ్. ఒక హ్మ్. స్టాంప్ ఏసిందనమాట. అవును. కాబట్టి అంటే ఆహ్, ఏ రా ఏ రాజుకి వ్యతిరేకంగా అయితే పోరాడాడో, అదే రాచరికం దగ్గరుండి జాతరని చేయిస్తాం. చేయించే హ్మ్. విధంగా అమ్మవారు హ్మ్. చేసుకున్నారనంటే ఇంక వాళ్ళ హ్మ్. ఇదేంటనేది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. పవర్ ఏంటో అర్థం పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చేసుకోవాలి. అద్భుతం. ఆ! ఇన్ని వందల సంవత్సరాలుగా అమ్మవారిని అక్కడ కొలుస్తూ ఉన్నారు. హ్మ్. ఇప్పటికి ఇంకా ఇప్పుడు జస్ట్ ఇప్పుడే పరిచయం అయిందండి. ఇప్పుడే తెలిసిందండి. మేము కూడా దగ్గరవుతాం అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవును. మంచి హేతు అవుతుంది ఈ వీడియో అని నేను ఆ! నమ్ముతున్నాను. చాలా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.